కాసేపట్లో ప్రజాభవన్లో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్కు కేబినెట్తో పాటుగా ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. కృష్ణా జిల్లాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించాలని, ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీ పరిధిలోని అంశాలు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవలే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన తప్పిదాలు వంటి అంశాలపై సీఎం సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాసేపట్లో ప్రజాభవన్లో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్కు కేబినెట్తో పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. కృష్ణా జలాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించాలని, ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయం సంబంధించి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. హరీష్, చెప్పండి. తెలంగాణ సీఎం దూకుడు పెంచారు. దానిలో భాగంగానే రేపొద్దున జరిగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దిశానిర్దేశం ఏం చేయనున్నారు మంత్రి ఉత్తమ్ మరియు అలాగే రేవంత్? నుంచి కూడా రేపు అసెంబ్లీ వేదిక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణ క్రమంలో భారీగా అవకతవకలు జరిగాయి. ప్రజాధనం అంతా వృధా అయిందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే పలు రంగాలపైన, అంటే విద్యుత్ శాఖ సంబంధించి కావచ్చు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆ శాఖల్లో భారీగా అవినీతి జరిగింది. వేలలో నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక విద్యుత్ శాఖకు సంబంధించి 85,000 కోట్ల నష్టం మేర విద్యుత్ శాఖ రంగానికి సంబంధించిన నష్టాల్లో వాటిల్లిందని కూడా ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది. కాబట్టి రేపు అసెంబ్లీ వేదిక కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఇతర ఏదైతే సాగునీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశాల్లో కూడా శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా దాంట్లో ప్రజాధనం అంతా కూడా, అంటే 1,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. రీడిజైన్ పేరుతో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందో దాంట్లో ఏదైతే ఆ రీడిజైన్ తోటి ఏదైతే ఆయకట్టు పెరగకపోగా ప్రజాధనం అంతా వృధా అయింది. గత కాంగ్రెస్ హయాంలో ఏదైతే ప్రాణహిత చేవేలే ప్రాజెక్టుతో ఇక్కడ పూర్తిగా, అంటే ఆదిలాబాద్ నుంచి కూడా ఆ చుట్టుపక్కల జిల్లాలకు సాగునీరు అందించే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపాదన తీసుకొచ్చింది. అక్కడ శంకుస్థాపన జరిగాయి. దాన్ని మారుస్తూ కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తీసింది, దాంట్లో భాగంగా బ్యారేజీలు అయినా ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, ఇతర సుందిలాబాద్ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కూడా కుంగుబాటు అయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి కూడా అక్కడ బబుల్స్ ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇదే అంశాలపైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాల్లోనే అక్కడ మంత్రివర్గం అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన చేశారు. అక్కడ క్షేత్రస్థాయిలో నిపుణులతో కమిటీ వేశారు. ఒక నివేదిక కూడా సిద్ధం చేసుకున్న క్రమం ఉన్నది. ఇక బ్యారేజ్ సంబంధించి ఎంతవరకు అక్కడ బ్యారేజ్కి సంబంధించిన క్వాలిటీ మెయింటైన్ చేశారు, నిర్మాణ క్రమంలో చేసుకున్న అవకతవకలకు సంబంధించి కూడా పూర్తిగా బ్యారేజ్ కుంగుబాటు కారణమయ్యాయి. పూర్తిగా దానికి సంబంధించిన నివేదికను కూడా తీసుకున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే బ్యారేజ్ ఉన్నదో దాంట్లో ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇది కూలిపోయింది అని కూడా ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదికలు కూడా ఏదైతే
ప్రామాణికంగా లేవు అన్నట్టు కూడా నివేదికలు ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికలు గత ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు ఖర్చు చేయాలి, గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి ఏదైతే ప్రాణహిత చేవేల ప్రాజెక్టు ఉందో దాని అంచనాలను మించుతూ పేరు మారుస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. దానికి ఏదైతే 1000 కోట్లు రీడిజైన్ పేరుతో కూడా అవకతవకలు జరిగాయి, ఏదైతే ప్రజాధనం వృధా అయింది. పూర్తిగా ఏదైతే ఈ ప్రాణహిత కావచ్చు, చేవేల కావచ్చు, సుందిల ప్రాజెక్టు, వీటన్నిటి ప్రాజెక్టుల పైన కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అక్కడ ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇక పూర్తిగా ఈరోజు ఏదైతే ప్రజాభవన్ వేదిక కూడా మరి కాసేపట్లో ఏదైతే కీలక భేటీ జరగబోతుంది. ప్రధానంగా ఏదైతే నీటి కృష్ణ ఏదైతే కేఆర్ఎంబి అంశాలపైన కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ వరుస పోటాపోటీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు కావచ్చు, మేడిగడ్డకు సంబంధించిన కుంగుబాటు గల కారణాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు అక్కడ అవకతవకలు జరిగాయి, అక్కడ ప్రజాధనానికి సంబంధించి ఎంతవరకు వృధా అయ్యి, టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఎవరెవరికి టెండర్లు కట్టబెట్టారు, పూర్తిగా బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఎంతవరకు ఏదైతే సాగునీటి రంగానికి సంబంధించి ఎంతవరకు ఖర్చు చేసింది, దానికి సంబంధించిన నిధులు కావచ్చు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎందుకంటే రేపు అసెంబ్లీ వేదిక కూడా శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. పూర్తిగా ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజాధన వృధా కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నివేదికలు తీసుకొచ్చింది. అక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఆ నివేదికలు కావచ్చు, మేడిగడ్డ కుంగుబాటు గల కారణాలు కావచ్చు, ఇతర ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా నివేదికలు సిద్ధం చేసి అసెంబ్లీ వేదిక కూడా దీనికి రేపు జరిగే శాసనసభలో కూడా కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? అదేవిధంగా కేసీఆర్ రావాలని చెప్పి రేవంత్ ఆహ్వానం పలకడం కూడా జరిగింది. మరి వీటిలో ఏవైతే జరిగినాయో, అవకతవకలు జరిగినాయో వాటిలన్నిటికీ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? కేసీఆర్ శాసనసభకు వచ్చే అవకాశం కనబడుతుందా? అంటే కేసీఆర్ సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలకు వస్తారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న క్రమం ఉన్నది. ఆయన నిన్న కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్నట్టు కూడా వార్తలు వచ్చిన నేపథ్యం. ఇక రేపు సంబంధించి అక్కడ ఏదైతే రేపు బడ్జెట్ పైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ వస్తే ఇలా ఉండబోతుంది. అంటే ఇప్పుడు జరిగే సమావేశంలో అట్లాంటి అంశాలపైన కూడా ఇప్పుడు వీళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా చేస్తారన్నట్టుగా తెలుసు. ఎందుకంటే రేపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు పూర్తిగా ఇది హామీలకు అమలు కాదు, ఇది బడ్జెట్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనే విధంగా కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో, గత ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఏదైతే వాళ్ళు చేయలేదని కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ప్రజల కొరకు, ప్రజల సాగునీటి కొరకు చేసినామన్నట్టుగా వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు అసెంబ్లీ సాక్షి చర్చల్లో చెప్తున్న నేపథ్యంలో రేపు అట్లాంటి అంశాలపైన ఎలా ఎదుర్కోవాలి, ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన హయాంలో జరిగిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి అయితే ఈ అవకతవకలు ఎక్కడ జరిగినాయో, దేనికి సంబంధించి ఏ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాటి పేర్లు ఏమన్నా తెలిసినాయా, వారి మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా, దానికి ఇంకా టైం పడుతుందా? ప్రాజెక్టులో జరిగిన ఏదైతే అవకతవకలు ప్రజాధనానికి సంబంధించి అంటే అంచనాలు గత కాళేశ్వరం ప్రాజెక్టులో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఎంతవరకు అక్కడ ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి నిధులను కేటాయించాలి, తర్వాత రీడిజైన్ ఎందుకు చేశారు, ఆ రీడిజైన్ చేయడం వల్ల ఎంతవరకు సాగునీటి ఆయకట్టు పెరిగింది, అంటే ఇతర గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ఏమైనా ఆయకట్టును ఇచ్చారా, లేదంటే ఇతర ఏదైతే ఆయకట్టు వల్ల కూడా రీడిజైన్ వల్ల ఎంతవరకు సాగునీటి పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా ఇప్పటికే అక్కడ నివేదికలు సిద్ధం చేసిన క్రమం కావచ్చు. ఇక అంటే ఇప్పటికే ఏదైతే 2 రంగాలకు సంబంధించి ఇక విద్యుత్ సంబంధించి కూడా 85,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది అన్నట్టుగా కూడా ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు. ఇక పౌరశాఖరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టుగా కూడా దాని 1,000 కోట్ల నష్టాల్లో నెట్టే విధంగా కూడా గత ప్రభుత్వం వ్యవహరించింది అన్నట్టుగా కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. కాబట్టి రేపు అసెంబ్లీ వేదిక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాంబు పేల్చబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదే అంశం పైన కూడా గత
పార్టీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇక బీఆర్ఎస్ రేపొద్దున అడిగే ప్రశ్నలో హరీష్ అది ఆరోపణలుగా ఉండే అవకాశం ఉందా? ప్రజలకి ఆరోపణలుగా కనిపిస్తాయా, లేదంటే సాక్ష్యాలు ఉండే అవకాశం ఉందా? దాని గురించి చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆ నివేదికలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది, ఇక్కడ డ్యామ్ కుంగుబాటు గల కారణాలు కావచ్చు, దాంట్లో నాణ్యత ప్రమాణమైన లోపాలు కావచ్చు, డ్యామ్ రీడిజైన్ చేసేందుకు కారణాలు కావచ్చు, ప్రాణహిత చేవేల ప్రాజెక్టు గల ఎందుకు అప్పుడు నిలుపుదల చేసింది వైఎస్ఆర్ హయాంలో నిలిచి వీటన్నిటిని నివేదికలు సిద్ధం చేసింది. కాబట్టి అసెంబ్లీ వేదికగా బాంబు పేల్చాలనుకుంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఏవైనా అవకతవకలు జరిగితే ఎన్ని వేల అవకతవకలు వేల కోట్లు జరిగాయని కూడా రేపు ఖచ్చితంగా ఏదైతే శ్వేతపత్రంలో విడుదల చేసే అవకాశం ఉన్నది. దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి పాల్పడిన దాంట్లో ఏమైనా అవినీతి జరిగితే దాంట్లో పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, ఇతర నేతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారిని కూడా శిక్షించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. రేపు ఇట్లాంటివి అంటే ఎలా ఉండబోతుంది, ఏదైతే శ్వేతపత్రం సంబంధించి ఎన్ని వేల కోట్లు దాంట్లో తేలబోతుంది, గత ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా రేపు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే శ్వేతపత్రం విడుదల చేస్తుందో రేపు బీఆర్ఎస్ నేతలు కూడా రేపు చర్చా వేదికగా కూడా ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయి. దానిపైన ఆ చర్చ జరిగే అవకాశం ఉంది కావచ్చు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడిగిన కౌంటర్కి క్వశ్చన్కి ధీటుగా సమాధానాలు చెప్పే విధంగా పూర్తి స్థాయిలో అవగాహన, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, సాగునీటి రంగానికి పూర్తిగా అవకతవకలను గత ప్రభుత్వం జరిగిన అవకతవకలను వివరిస్తారు. ప్రవీణ్ పైన ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. పూర్తి స్థాయిలో రేపు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్స్ని ఎలా ఉండబోతుంది, శ్వేతపత్రంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎన్ని వేల కోట్లు తేలబోతుంది అనే పైన కూడా రేపు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మి గారు. థ్యాంక్ యూ హరీష్.